బీజేపీ పర్ఫార్మెన్స్ కాడికి వస్తే ఎట్లుంటుంది అంటే పాలకు వలిగిపోయినా మేము కలాకం చేస్తాం, మా పాపాలు ఏమైనా మేము మిఠాయి ఇస్తాం అనే తత్వం కనిపించింది. కాకపోతే ఆ పలిగిపోయిన పాలకు కూడా మంట పెడుతున్నాయి కదా కలాకం వస్తుంది. అక్కడ గ్యాస్ అయిపోయింది కూడా తెలియదు. ఇలా గ్యాస్ అయిపోతే ఏం చేసారు తెలుసా? వీళ్ళు ఆ రాళ్ళు తెచ్చి కట్టు కొడుతారు. అంటే గ్యాస్ అయిపోయింది రా, అగ్గిపుల్లలు ఎంత గీకినా కాదని అన్నట్టు కూడా ఇలా అర్థం కాలేదు. దాని తర్వాత ఏం చేశారంటే అన్న ఇప్పుడు ఏం చేయాలి, పాలు పొంగాల, పాలు వలగాలి అంతే కదా. అవు పాలు ఆల్రెడీ వలిగినాయి అంటే ఇప్పుడు పొంగాల అంటే మీగడ కావాలి అంతే కదా అన్నట్టు. మీదికని మీగడ వేస్తుంది కలాకన్ కాదు, అది వేడి చేసి పగులుతూనే మళ్ళీ కలాకన్ అవుతుంది. అది అర్థమవుతుంది. కిషన్ రెడ్డి గారు ఇంకా బండి సంజయ్ వాళ్ళు ఏమని అంటారు, మేమే CEO జూబ్లీ హిల్స్లకు అని చెప్పి పోయి ఒక పెద్ద క్యాబిన్ కట్టుకున్నారు, చైర్లు కట్టుకున్నారు, ఏసీలు పెట్టుకున్నారు, అన్నీ పెట్టుకున్నారు. అంటే ఇది నాకు ఎట్లా అనిపించింది అంటే ఒక ఎగ్జామ్ రాసి ఒక క్వాలిఫై రాసి నువ్వు UPSC సర్వీస్లో ఎగ్జామ్ రాస్తే IAS ఆఫీసర్ అవుతావు అంతే కదా. లే ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది, స్టీర్ చేసిరు అని చెప్పి పదవి ఇయ్యంగానే ఏమైపోయింది, వీళ్ళు ఏసీ క్యాబిన్లో ఏసీ చైర్లలో కూర్చున్నారు. కాకపోతే వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ అనేది గాడికే ఆగిపోయింది. కంపెనీల CEOలకి వీళ్ళు పనిచేయలేకపోయారు. ఢిల్లీలో మినిస్టర్లు, గల్లీలల్లా మిస్త్రీలు. ఇది పంచాయతీ. వీళ్ళు ఇప్పుడు మేము మాట్లాడితే అయిపోతుంది అని అనుకుంటే, గాలి కూడా గాంధీవం అయిపోతుంది అని అంటే, మా మౌనం కూడా మంత్రం అయిపోతుంది అని అంటే, ఈ మోతబరి మొలతాళ్ళు, పలిగిపోయిన పాలల్ల కళాకన్లు ఇవి వర్కౌట్ కావు.